సత్యసాయి జిల్లాలో విగ్రహాల పంచాయతీ మరింత రాజుకుంది. మొన్నటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈ వివాదం తాజాగా ఓ విగ్రహం ఏర్పాటుతో రచ్చకెక్కింది. ఓ సామాజిక వర్గానికి చెందిన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ మిగతా సామాజిక వర్గాల్ని టీడీపీ నేతలు కించపరుస్తున్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఓబుల దేవర చెరువులో విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఉందా? తెర వెనుక ఇదంతా ఎవరు నడిపిస్తున్నారు? చంద్రబాబుకు కొత్త తలనొప్పి తీసుకొచ్చిన ఆ టీడీపీ నేత ఎవరు? మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి టీడీపీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో సామాజిక వర్గాల వారీగా గ్రూపుల్ని విభజించి పెంచి పోషించి రాజకీయ లబ్ధి పొందారనే ఆరోపణలు ఎదుర్కొన్న ఈ నేత ఇప్పుడు విగ్రహాలకు సంబంధించిన వివాదాలకు కేంద్ర బిందువుగా మారినట్టు కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లకే ఓబుల దేవర చెరువులో విగ్రహాల ఏర్పాటు వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిపై పలు వర్గాలకు చెందిన నాయకులు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఒక వర్గానికి చెందిన మహానుభావుడి విగ్రహం ఏర్పాటు చేస్తే మరో వర్గం అభ్యంతరం వ్యక్తం చేసే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో వడ్డెర సామాజిక వర్గ ఆరాధ్య దైవంగా భావించే ఓబన్న విగ్రహ ప్రారంభం వివాదానికి దారితీసింది. ఒక విగ్రహానికే ఎలా అనుమతి ఇచ్చారు? ఇందులో రాజకీయ ప్రయోజనాలున్నాయా అంటూ ఇతర వర్గాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో ఛత్రపతి శివాజీ విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. కొంతకాలంగా వివిధ సామాజిక వర్గాలకు చెందిన నాయకులు తమ మహానుభావుల విగ్రహాలకు జాతీయ రహదారి పక్కన స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. మరోవైపు పల్లె రఘునాథరెడ్డి తీరుపై బీజేపీ నాయకులు అసంతృప్తిగా ఉన్నట్లు చర్చ నడుస్తోంది.